క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు దుగ్గెంపూడి సుందరమ్మ పుట్టినరోజు జరుపుకుంటున్న నోవా సోలుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో అందరూ దైవభక్తి కలిగి ఉండాలని మరియు దుగ్గెంపూడి సోలమన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి దుగ్గెంపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. మొలకల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు మొలకల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ సామంతుల దేవుడు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రస్నం గోరెంట్ల విచారణ గోవింద్, అనూష, కార్తిక్ దంపతుల వివాహ వాచ్ కోసం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంతాన భాగ్యం దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. క్రీస్తుశేషులు బోనగిరి సాల్మన్ రాజు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బోనగిరి రెజీనా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై పెరంగలతూర్ పుట్టినరోజు జరుపుకుంటున్న జడెన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములు కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము.
క్రీస్తునాథుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, దివ్య బాలయేసు భక్తులారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. Praise the Lord. The Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Amen. Amen. ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు భక్తులారా, ఈనాడు తల్లి శ్రీ సభ 12వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ 12వ సామాన్య ఆదివారం రోజున ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ప్రత్యేక విధముగా క్రీస్తు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని ధ్యానించమంటూ, క్రీస్తులో క్రీస్తుతో ప్రయాణం చేసే వాళ్ళు నూతన సృష్టిని అగుతారు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 3 పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. సర్వశక్తిమంతుడు మన జీవితములలో మనకు ఎదురయ్యేటువంటి తుఫానులు, అలజడులను ఆయన గద్దిస్తాడు. ఆయన పరిశుద్ధ వాక్కు ద్వారా మనము కూడా ఈ తుఫానులు గద్దించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ పవిత్ర దివ్య విందులో పాల్గొనే ముందుగా మనము చేసిన ప్రతి తప్పిదమును, పాపమును స్మరించుకుంటూ ప్రత్యేక విధముగా ఈ నవీన యుగములో మనము అనుభవిస్తున్నటువంటి యొక్క తుఫానులు, అలజడులను ప్రభువుకు సమర్పిస్తూ మనల్ని విడుదల చేయమని ప్రార్థించుకుందాం. కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కలలేని నాకు వెలుగు పంచగరా. ఓ యేసుదేవా నా ప్రాణదాత, కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కలలేని నాకు వెలుగు పంచగరా. ఎండమావి దారిలోన నడక సాగేనా, ఓ యేసుదేవా నా ప్రాణదాత, కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కలలేని నాకు వెలుగు పంచగరా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతము, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతము, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదాం, ఇలభూషణులందరికీ
శాంతి శుభములు అగుననుచు మహోన్నత దేవునికి మహిమని పాడుదా ఇనము జనులందరికీ శాంతి శుభములు శాంతి శుభములు శాంతి శుభములు అగుననుచు శాంతి శుభములు అగుననుచు పితకుడి ప్రక్కన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా పితకుడి ప్రక్కన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను నీవు ఎన్నడూ నిరాకరింపవు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఇచ్చట కడలికి ఎల్లలు నిర్ణయించి తిని. మొదటి పఠనము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘ వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండునట్లు చేసి తిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కెరటములు ఇచట ఆగిపోవలయును అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది. నీ
మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. గలిలియ సంద్రమందు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరేగెనే. గలిలియ సంద్రమందు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరేగెనే. ఒకే మాటతో గద్దించగా, ఒకే మాటతో గద్దించగా గాలియు అలలు శాంతించెను, గాలియు అలలు శాంతించెను. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. రెండవ పఠనము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించునని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులు అందరూ ఆయన మృత్యువున పాల్గొందురనియే కదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇది ప్రభువు వాక్కు. హైలెస్సా 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. హైలెస్సా 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. ఓ యేసునాదా రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో. ఓ యేసునాదా రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో. వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గమును. వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గమును. హైలెస్సా 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు వారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు వారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుండి 41 వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున బోధించుచు, ఒక దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు తన జనసమూహముని వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. పుత్ర దేవా వందనం. పుత్ర దేవా వందనం. ఆత్మ దేవా వందనం. ఆత్మ దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆమేన్. క్రీస్తులో ప్రియమైన దైవ ప్రజలారా, ఈనాడు తల్లి శ్రీ సభ 12వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ 12వ సామాన్య ఆదివారం రోజున 3 పరిశుద్ధ గ్రంథ పఠనములు ప్రభు యొక్క గొప్పతనమును ఘనతను తెలియచేస్తూ, సర్వము ఆయన ఆధీనంలో ఉంటాయి, ఆయన సృజించిన ప్రతిదీ ఆయన ఆధీనములో ఉంచబడుతుంది, ఈ యొక్క ప్రకృతిని, సర్వ సమాజమును, ఈ యొక్క ప్రపంచమును తన యొక్క పరిశుద్ధ వాక్కు చేత తన ఆధీనములో ఉంచుకుంటాడు అనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి ప్రియమైన దైవ ప్రజలారా. అందుకే మనం ఈనాడు సువార్త పఠనములో ఆలకించాము. క్రీస్తు ప్రభువు నిద్ర లేచిన తరువాత తాను తుఫానును ఒక్క మాటతో గద్దిస్తూ ఉన్నాడు. అపోస్తల జీవితములలో అలజడి మొదలైంది. చనిపోతామే అని వాళ్ళు భయముతో, భయాందోళనతో క్రీస్తు ప్రభు లేపినప్పుడు ఆయన యొక్క తుఫానును, గాలిని గద్దిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవ ప్రజలారా, ఇలాంటి తుఫానులు, ఇలాంటి అలజడులు, ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి అని ఈనాడు మనకు సువార్త పఠనము తెలియజేస్తుంది. అయితే మనము ఈనాడు సువార్త పఠనమును ఆధారం చేసుకుని 4 విషయాలను మనం ధ్యానించుకుందాం.
యోహాను రాసిన లేఖ 16వ అధ్యాయము 33వ వచనము. యోహాను వారు రాసిన లేఖ 16వ అధ్యాయము 33వ వచనము. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎందుకు ఈ వాక్యం చెబుతున్నాడంటే, ఈ లోకము దాదాపుగా సైతాన్ యొక్క చేతిలో ఉంచబడింది. కాబట్టి క్రీస్తు ఏ విధంగానైతే తన జీవితంలో లోకాన్ని జయించాడో, అంటే లోకం అంటే సైతాన్ని జయించాడో, మనమందరము కూడా ఈ పరీక్షలు, ఈ తుఫానులు అనే వాటిని మనం జయిస్తాం. ఏ విధంగా? క్రీస్తులో నడపబడ్డప్పుడు, క్రీస్తు వాక్యమును ఒక ఆయుధంగా మనం వాడుకున్నప్పుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్ష, మన జీవితంలో వచ్చే ప్రతి తుఫానును మనం జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ విషయం, ప్రియమైన దైవ ప్రజలారా, నీ యొక్క విశ్వాస ప్రయాణ జీవితంలో తుఫానులు అటువంటివి అకస్మాత్తుగా వస్తాయి. అప్పటి వరకు అపోస్తులు ఎంతో సంతోషంగా అంతమంది జనులను చూసి వాళ్ళే అన్నారు, ప్రభువా మనం ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి వెళ్దాం అని ప్రభుతో మాట్లాడి వాళ్ళు ఆనందంగా వారు చేసేటువంటి బోధలో ఎంతో సంతృప్తి పొందారు. వారిలో ఆనందం కలుగుతుంది, ఉప్పొంగిపోయారు. మేము ప్రభుతో ఉన్నాము, ప్రభుతో పడవ ప్రయాణం చేస్తున్నామని ఎంతో సంతోషంగా వాళ్ళు పడవ ప్రయాణం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా ఆ యొక్క గలిలయ సముద్రంలో, ఆ గలిలయ సరస్సులో తుఫాను చెలరేగింది. అది అకస్మాత్తుగా జరిగింది. అదేవిధంగా మన జీవితాలలో కూడా, మన క్రైస్తవ విశ్వాస ప్రయాణ జీవితాలలో కూడా ఇలాంటి అలజడులు, తుఫానులు అకస్మాత్తుగానే వస్తూ ఉంటాయి. ప్రియమైన దైవ ప్రజలారా, వాటిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని ప్రభు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు. ఈ యొక్క అకస్మాత్తమైనటువంటి తుఫాను అలజడులు ఏ రూపంలో వస్తాయి? ఏ రూపంలో వస్తాయి? అది మరణ రూపంలో రావచ్చు, అనారోగ్యమైన రూపంలో రావచ్చు, నీ సొంత బంధుమిత్రుల రూపంలో రావచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెల రూపంలో రావచ్చు, మీ కుటుంబంలో విభజన అనేటువంటి అలజడి రావచ్చు, మీ కుటుంబంలో ఆర్థిక సమస్యని అలజడి రావచ్చు, మీ కుటుంబంలో అస్వస్థతని అలజడి రావచ్చు. ఇవన్నీ వస్తాయి, అకస్మాత్తుగా వస్తాయి. కానీ వాటిని మనము క్రీస్తు ప్రభులో నడుస్తూ ఎదుర్కోవాలని ప్రభు నాడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, గట్టిగా నొక్కి వక్కానించాలనుకుంటున్నాను. మన క్రైస్తవ కుటుంబాలలో ఈ ప్రస్తుత నవీన యుగంలో చాలామంది కుటుంబాలలో వారి యొక్క పిల్లల ద్వారా కుటుంబంలో తల్లి తండ్రికి అలజడులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా యుక్త వయసులో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిల జీవితంలో కూడా పరీక్షలు, తుఫానులు, అలజడులు ఎదురవుతున్నాయి. ఎందువల్ల? వారి యొక్క ఆశలు, కోరికల వల్ల. వారు దేవునిపై ఆధారపడకుండా జీవించే జీవితం ద్వారా ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో మనము గుర్తుంచుకోవలసింది, శిష్యులు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభును ఆశ్రయించారో, ప్రభువుని రక్షించమని కోరారో, ప్రతి ఇంటి యజమాని, ప్రతి ఇంటి ఇల్లాలు కూడా తన బిడ్డల కొరకు, వారి కొరకు ప్రభువును ఆశ్రయించాలి. ఇది మొదటిది. రెండవది, మీరు తల్లిదండ్రులుగా మీ కుటుంబంలో మీ బిడ్డల ద్వారా ఎలాంటి తుఫానులు కానీ అలజడులు ఎదురైనప్పుడు మీరు క్రీస్తు ప్రభు నామములో ఆ యొక్క అలజడులను గద్దించాలి. ఆ పరీక్షలు ఎదుర్కోవడానికి మీ పిల్లలకు మీరు ఆదర్శప్రాయాలుగా వారికి తోడుగా ఉండాలి. అదే ఈ రోజున ప్రభు మనకు నేర్పించేటువంటి గొప్ప పాఠం. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవది, ప్రియమైన దైవ ప్రజలారా, ఈ తుఫాను అలజడులు మనలను దేవునికి దగ్గరగా తీసుకువస్తాయి. దాదాపుగా 100లో 90% మంది వారి జీవితంలో ఇది జరుగుతుంది. వారు ఎదుర్కొన్న సమస్యలు, పరీక్షలు, అలజడులు, తుఫానుల వల్ల ప్రభువుకు దగ్గర అవుతారు. ప్రియమైన దైవ ప్రజలారా, అదే అపోస్తులు మనకు నేర్పిస్తున్నారు. వారు చూసిన తుఫాను అలజడికి భయపడి ప్రభుతో ఈ విధంగా అంటున్నారు. ఎంత చక్కగా వాళ్ళు ప్రభుకు ప్రాధేయపడుతున్నారు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే, గురువా
తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అని అనిరి. మీకు ఏమాత్రము విచారము లేదా, మేము చనిపోవచ్చున్నాము, గాలి తుఫానుల వల్ల మేము చనిపోతున్నాము. వాళ్ళు అక్కడ మర్చిపోయిన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు మా పడవలో ఉండగా మేము ఎలా నశించిపోతాం, ఎలా మేము మరణిస్తాము అంటే, వారు క్రీస్తు ప్రభు సర్వశక్తి మంత్రుడు అని వాళ్ళు మర్చిపోయారు. క్రీస్తు ప్రభు సర్వం ఆయన ఆధీనంలో ఉంటుందని వాళ్ళు మర్చిపోయారు. క్రీస్తు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలడు, ఆయన మాతో ఉంటే మాకు ఎలాంటి భయం లేదు, మాకు ఎలాంటి అపాయం కలదనే విషయాన్ని మర్చిపోయారు. మనము కూడా మన క్రైస్తవ జీవితంలో చాలా సందర్భాలు ఇలాంటి ఎదురైనప్పుడు మనం క్రీస్తుని మర్చిపోతాం. కానీ చాలా మంది ఇలాంటి సందర్భాల్లో ప్రభుకు దగ్గర అవుతాం. ఎందుకంటే అలా పరీక్షలకు ఎదురైన వారిని ప్రభు చెయ్యి పట్టి పైకి లేపుతాడు. ఎలా విజయాన్ని ఇస్తాడ, తన కుడి హస్తాన్ని ఇచ్చి వారికి విజయాన్ని పడుస్తాడని యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు నా నామమున ప్రతి తుఫానును, ప్రతి అలజడిని గద్దించాలి అంటున్నాడు. మార్కు శుభవార్తలో 1వ అధ్యాయము 25వ వచనంలో క్రీస్తు ప్రభువు సైతానును గద్దిస్తున్నాడు. చదువుదాం వాక్యం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 25వ వచనం. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని సైతానును గద్దిస్తున్నాడు. అదేవిధంగా మనము కూడా ఈ పరీక్షలను, ఈ తుఫానులను, ఇవి మనుషుల ద్వారా తప్పకుండా వస్తాయి. అలాంటప్పుడు అవి మీ కుటుంబంలోనే ఉండొచ్చు. మీరు ప్రభు వలె ఈ యొక్క తుఫానును గద్దించాలి. ఆ యొక్క వాక్యములో మీరు నిండుగా ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా మీరు ఆ యొక్క తుఫానును గద్దించేటువంటి శక్తిని ప్రభు మీకు దయచేస్తాడు. కాబట్టి ఈ యొక్క తుఫానులు, అలజడులు, ఈ యొక్క పరీక్షల ద్వారా మీరు ప్రభువుకు చాలా దగ్గర అవ్వాలి. అప్పుడు మీకు విజయాన్ని పడుస్తాడు. ఇక చివరిగా ప్రియమైన దైవ ప్రజలారా, దానికి ముందుగా ఒకటి చదువుకుందాం. 1 పేతురుకు రాసిన లేఖలో 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ పరీక్షల ద్వారా మనము నూతన సృష్టిగా మార్చబడతాము, కొత్త వ్యక్తులుగా ఉంటాము అని మరి ఈనాడు మనము 2వ పట్టణంలో 2వ కొరింథీయులకు రాసిన లేఖలో కూడా మనం విన్నాం. క్రీస్తు ప్రభు మనందరి కొరకు మరణించాడు, మనందరికి జీవం ఇవ్వడానికి ఆయన మరణించాడు, మనందరికి విడుదల కలగడానికి ఆయన మరణించాడు. అదేవిధంగా క్రీస్తులో ఐక్యమైన వారు, క్రీస్తుతో జీవించే వాళ్ళు, క్రీస్తుతో ప్రయాణించే వాళ్ళు ఒక నూతన సృష్టి అవుతారు అని వాక్యం సెలవిస్తుంది. చదువుదాం. 1 పేతురుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. బాధలు వచ్చినప్పుడు అవి తాత్కాలికమే, కానీ వాటి గురించి మీరు సంతసించాలనే వాక్యం సెలవిస్తుంది. చదవండి. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడునుగాక. అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన నీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయను. అప్పుడే అది చెడకుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చదివిన తర్వాత చివరిగా మనం ధ్యానించేది ఏంటంటే, ఈ తుఫాను అనేటువంటి యొక్క కష్టాలు, పరీక్షలు, అలజడులు ఎక్కువ కాలము ఉండవు. పడవ ప్రయాణములో అపోస్తులు ఎదురైన ఈ యొక్క తుఫాను, అలజడులు కొద్దిపాటి కాలం మాత్రమే ఉన్నాయి. దానిని ప్రభు గద్దించాడు. అదేవిధంగా మీ జీవితంలో మీరు ఎదురయ్యేటువంటి కష్టాలు కూడా కొద్ది కాలము మాత్రమే ఉంటాయని ప్రభు అంటున్నాడు. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా ఉంటుంది. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. మీ దుఃఖము
సంతోషముగా మారును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, ఈ విశ్వాస పరీక్షలు ఎక్కువ కాలము ఉండవు. అందుకే ప్రభు అపోస్తులు అంటున్నాడు, చివరిగా మనము సువార్తలో చూసినట్లయితే, మీరింత భయభ్రాంతులు అయితిరేలా మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రమును సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకునేరు. ఇంకా ప్రభును వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేదు ఆయన సర్వశక్తిమంతుడని. ఈ రోజులో ఇక్కడ కూర్చున్న మీరందరూ, ఆన్లైన్లో వీక్షిస్తున్న చాలా మంది కూడా క్రీస్తు ఎవరో ఇంకా పూర్తిగా తెలుసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు ప్రభు అంటున్నారు, మీరు విశ్వాసములో బలపడాలి, మీరు విశ్వాసములో అభివృద్ధి చెందాలి, అప్పుడే మీరు నన్ను తెలుసుకుంటారు, మీలో ఎదురయ్యే ఆ తుఫాను అలజడుల నుంచి మీరు విడుదల గావించబడతారని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, విశ్వాసములో బలపడుతూ మరి మన జీవితంలో ఎదురయ్యే ఈ తుఫానులు అలజడులను క్రీస్తు నామములో గద్దించే శక్తిని ప్రభు మనకు దయచేయమని ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించిన అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్పులాదికని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుగా వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బాలయేసు భక్తులారా, మనకు మన శ్రీసభకు కీడులు విపత్తులు సంభవించినప్పుడు దేవాది దేవుడే మనకు తోడై మన చేయి పట్టి నడిపించుమని విశ్వాసముతో ప్రభుని చెంత సాగిలపడి ప్రార్థించుకుందాం. అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కరుణకు నిలయమైన ఓ దేవా, మా సమస్త శ్రీసభను, మా ఆధ్యాత్మిక కాపరి అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను, ప్రతి విశ్వాసిని మీ పరిశుద్ధ హస్తముతో దీవించి మీ జ్ఞాన సంపదను, ప్రేమానురాగములను నిండుగా ఒసగి వారందరినీ చీకటిని పారద్రోలే నిత్య జ్యోతులుగా నిలుపుమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సత్య సంపూర్ణమైన దేవా, మా సంఘములో మా బంధుమిత్రులలో నిరుద్యోగంతో మానసిక ఆందోళన చెందుతున్న వారందరినీ మీ బలము గల పరిశుద్ధ నామములో నిండుగా దీవించి వారికి మంచి భవిష్యత్తు నొసగుచు చక్కని ఉద్యోగం ఒసగండి. అదేవిధంగా జీవిత పోరాటంలో ఎదురీదుతూ అలసి సొలసిన అభాగ్యులను మీరు అక్కున చేర్చుకొని వారికి మానసిక ప్రశాంతతను ప్రసాదించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా మన వ్యక్తిగత అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఓ సర్వేశ్వర, మీ కనికర హృదయమును, మీ అనంత ప్రేమను నమ్ముకుని మీ పీఠం చేరి విశ్వాసంతో చేసిన మనవులన్నింటినీ స్వీకరించి వీరిని పరిపూర్ణను చేయుడు. వీరందరినీ సకల ఆపదల నుండి, అపాయముల నుండి, ఆకస్మిక మరణము నుండి కాపాడి మీ ఆత్మీయ బలంతో నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
జీవితం అంకితం ప్రభువా నాదు జీవితం అర్పితం ప్రభువా అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం నీవొసగిన వాణినే నీ కొరకే అంకితం ఇది పేదవాని హృదయార్పణం నీవొసగిన వాణినే నీ కొరకే అంకితం ఇది పేదవాని హృదయార్పణం మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో అర్పితం ప్రభువా అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం అర్పితం ప్రభువా అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలి దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగినట్లుగా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన మీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సైక్యపరుచుకుంటువి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్.
అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. లోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా
కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతని మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుకొనుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ యాంటోనీ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమందును దృఢపరపము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఈనాడు ప్రత్యేక విధంగా ఎన్నో కుటుంబాలు యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థించమని కోరుతున్నారు. వారి యొక్క విన్నపాలను ఆలకించండి. మాకందరికీ మీ యొక్క శక్తిని, బలమును, ధైర్యాన్ని అనుగ్రహించండి. మా ప్రియమైన బిడ్డలందరికీ ప్రభువా దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలాన్ని దయచేయండి. మాకందరికీ దైవ రక్షణ, దైవ కాపుదల దయచేయండి. ఎటు వెళ్ళిన మా వెంట ఉండి మమ్ములను ప్రభువా ఇక్కట్లో బాధలు, కష్టాలు, వేదనలు, శోధనలు, అలజడుల్లో ఉన్నప్పుడు, తుఫాన్లో చిక్కున్నప్పుడు ప్రభువా వాటన్నిటి నుండి మమ్మల్ని కాపాడండి. వాటిని ఎదుర్కొనే విధంగా మాకు తగినటువంటి శక్తిని, బలమును కూడా దయచేయండి. దయగల తండ్రి, నలదశ చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమింది ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించాలని పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ తుఫానులు, అలజడులను, పరీక్షలను గద్దించే శక్తిని ప్రభు మనకు దయచేయమని ప్రభువు నేర్పినట్టు పరలోక జపం ద్వారా అడిగి వేడుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. మధురం మధురం ఈ విందు, మరపురానిది విందు. మధురం మధురం ఈ విందు, మరపురానిది విందు. పరమ ప్రసాదం ఈ విందు, పరమును చేర్చును మన ప్రభు విందు. పరమ ప్రసాదం ఈ విందు, పరమును చేర్చును మన ప్రభు విందు. మధురం మధురం ఈ విందు, మరపురానిది విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. ఈ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లా చేయకండి. దుష్ట శత్రువు చేతుల్లో దొరకుండునట్లా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభు ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూచుచున్నవి. అవసరము కలిగినవనల్లా నీవు వాటికి ఆహారము పెట్టుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరుచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో అలజడులు వస్తాయి, విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. యోబు వలె విశ్వాసాన్ని కోల్పోకూడదు. అనౌన్స్మెంట్స్, ముఖ్య గమనికలు. ఈరోజు మనము 12వ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. ఈ వారంలో
వస్తున్నటువంటి పండుగలు. సోమవారం 24న బర్త్ ఆఫ్ సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్. థర్స్డే గురువారం రోజున 27 సెయింట్ సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా. శుక్రవారం 28 సెయింట్ ఇరేనియస్ బిషప్ అండ్ మార్టర్. శనివారం 29 సెయింట్స్ పీటర్ అండ్ పాల్ అపోజల్స్ సోలమ్నిటీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరు లేచి నిలబడండి. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మంచి కబరి మాయేసయ్య, మమ్ముల బ్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ నిత్య బాటలు నడుపుమై, నీ సన్నిధి ప్రాణమయ నిత్య బాటలు నడుపుమై. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం, యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం.